రాజకీయ లబ్ధి కోసం పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. నగరంలో రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైశ్య సామాజిక వర్గాన్ని పేర్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో ప్రజలు మర్చిపోలేదన్నారు. బెల్లపు కొట్ల సందుల్లో తాను నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కు అనుమతులు తీసుకోలేదన్న పేర్ని ఆరోపణలను ఆయన ఖండించారు. కాంప్లెక్స్ కు సంబంధించిన అనుమతి పత్రాలు ప్రదర్శించారు ఆయన. వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను, నేను గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఎవడ మా పార్టీ గురించి మాట్లాడతాయి, ఎవడిచ్చాడు డబ్బులు? మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం, లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం, లేకపోతే మ్యాండేట్లు చింపేయడం. పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండేట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు, ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు ఉండదు ఉండదని చెప్తాను. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయి. కష్టపడి ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి నిలబడ్డారో, నిబద్ధతతో ఉన్నారో వాళ్ళకి పదవులు వస్తాయి. దానికి మాకు ఒక కమిటీ ఉంది. స్టేట్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు మేమంతా చూస్తాం. పిచ్చి పిచ్చుడు వాగుడు వాగితే మటుకి పద్ధతిగా ఉండదు.